హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మన జావా కోడ్ సిరీస్లో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ప్రోగ్రామ్ వచ్చేసి ఫెబ్నోకి సిరీస్. సో దీని లాజిక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. దిస్ ఈజ్ అవర్ కోడ్. సో ఫెబ్నోకి సిరీస్ అంటే ఏంటంటే 0 1 1 2 3 8 13 21 34. సో ఈ సిరీస్ చూసారా, అంటే ఇన్ బిట్వీన్ ఇంటర్వెల్స్ మధ్యన గ్యాప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ లాజిక్ ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లాజిక్ ఎలా బిల్డ్ అయింది అండ్ ఫెబ్నాకిక్ సిరీస్ అంటే ఇది అంటే ఏంటి అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. సో నేను మన మెయిన్ మెథడ్లో కోడ్ రాసాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఒక ఇంట్లోని ఫస్ట్ నెంబర్ అనేది 0 తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి సిరీస్లో కూడా ఫస్ట్ నెంబర్ 0 కదా. అండ్ సెకండ్ నెంబర్ అనేది 1 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేసుకున్నాను. సో ఇది సెకండ్ నెంబరు. అండ్ నేను ఒక నంబర్ తీసుకుంటున్నాను, అంటే నాకు ఎంతవరకు ఫెబ్నోసిక్ సిరీస్ కావాలి అనేది ఈ నంబర్ల అనే దాంట్లో తీసుకుంటున్నాను అనమాట. ఇది ఫర్ లూప్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, ఎన్ని ఇటరేషన్స్ వరకు మనం ఇటరేట్ చేయాలి అని చెప్పడానికి ఈ నెంబర్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఇది మీ ఇష్టం, మీకు ఏ రేంజ్ వరకు ఫెబ్నోసిక్ సిరీస్ కావాలి అంటే ఆ రేంజ్ వరకు ఆ నెంబర్ అనేది మనం తీసుకోవచ్చు. అండ్ నేను ఒక సమ్ అనే దాన్ని డిక్లేర్ చేసుకున్నాను. ఈ సమ్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. ఇది నేను కోడ్లో యూజ్ చేయబోతున్నాను లాజిక్ బిల్డ్ చేయడానికి. సో దీస్ ఆర్ ద వేరియబుల్స్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు నేను ఫర్ లూప్ రన్ చేస్తున్నాను. అది ఎలా రన్ చేస్తున్నాను, లోపల లాజిక్ ఎలా బిల్డ్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ లూప్లోని మన మెయిన్ లాజిక్ అనేది ఉంది. ఈ ఫర్ లూప్ అనేది 10 టైమ్స్ ఇటరేట్ అవుతుంది, ఎందుకంటే మనకి 10 నెంబర్స్ వరకు ఫెబ్నోకిక్ సిరీస్ కావాలని చెప్పి ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి 10 ఇచ్చాం కాబట్టి ఇది 10 ఇటరేషన్స్ అవుతుంది. సో ఈ లాజిక్ ఎలా బిల్డ్ అయింది, ఫెబ్నోసిక్ సిరీస్ని ఇది ఎలా బిల్డ్ చేస్తుంది అనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ system.out.printlnలోని ఫస్ట్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఏంటి, 0 కాబట్టి మనం సో అవుట్పుట్ కన్నా ముందే అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చెప్పి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ మనకి ఫెబ్నోకి సిరీస్ కూడా కరెక్ట్గా అర్థమవుతుంది లాజిక్. సో 0. ఇప్పుడు సమ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ అంటే ఏంటి, 0. సెకండ్ నెంబర్ అంటే ఏంటి, 1. సో 0 ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత, 1. అండ్ ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్. మనకి ఇక్కడ ఫస్ట్ నెంబర్ అంటే ఎంత, మనం ఇనీషియల్గా తీసుకున్నది 0. అండ్ సెకండ్ నెంబర్ ఎంత, 1. సో ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్ అంటే ఏమైంది, 1. అండ్ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు సమ్. మనకి సమ్లోని ఇనిషియలైజేషన్ చేసుకున్నాం కానీ డిక్లేర్ ఏం చేయలేదు కదా. సో సమ్లో ఎంత వచ్చింది, 0 + 1 1 కదా వచ్చింది. సో సెకండ్ నెంబర్ ఈక్వల్ టు సమ్ అంటే ఎంత అవుతుంది, సో ఫస్ట్ ఇటరేషన్లోని సెకండ్ నెంబర్ అనేది 1 అవుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ ఇటరేషన్. ఇప్పుడు మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్లోని సమ్ అనే ఫస్ట్ నెంబర్ అనేది ఎంత ఉంటుంది, అండ్ ఇంకా ఇది అవుట్ ఆఫ్ ద లూప్ వెళ్ళదు కదా, ఈ లూప్లో ఉన్న వాల్యూస్ని కన్సిడర్ చేస్తుంది. సో ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఆ 1ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనకి గ్యాప్ కూడా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనం ఒక గ్యాప్ ఇచ్చాం కాబట్టి. అండ్ ఇక్కడ ఒక కామ కూడా ప్రింట్ అవుతుంది, అది కూడా ఇద్దాము. అంటే ఇది జస్ట్ మనకి అలైన్మెంట్ కోసం మాత్రమే. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు సెకండ్, ఇప్పుడు సమ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, 1. సెకండ్ నెంబర్ ఎంత ఉంది, 1. సో ఇప్పుడు మనకి సమ్లో ఏముంటుంది అంటే 1 + 1 ఈక్వల్ టు 2. సో ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్. సో సెకండ్ నెంబర్లో ఎంత ఉంది, మనకి 1 ఉంది. సో 1 ఉంటుంది. సెకండ్ నెంబర్ ఈక్వల్ టు సమ్లో ఎంత ఉంది, 2 ఉంది. సో ఆ 2 ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లూప్ ఇటరేట్ అయ్యి system.out.println ఫస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, ఇప్పుడు లాస్ట్గా ఫస్ట్ నెంబర్లో స్టోర్ అయిన వాల్యూ ఎంత, 1. సో ఆ 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సమ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్లోని లాస్ట్గా ఏ నెంబర్ ఉంది, 1. సెకండ్ నెంబర్లోని లాస్ట్గా ఏం నెంబర్ ఉంది, 2 కదా. సో ఇప్పుడు 1 + 2 ఈక్వల్ టు 3 ప్రింట్ అయింది. 3 అనేది ఈ సమ్లో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్ అయినప్పుడు సెకండ్ నెంబర్లో లాస్ట్గా ఏముంది, 2 ఉంది కాబట్టి 2 అవుతుంది. సెకండ్ నెంబర్ ఈక్వల్ టు సమ్. లాస్ట్గా సమ్లో ఏం స్టోర్ అయ్యింది, 3 స్టోర్ అయ్యింది. సో ఇక్కడ 3 అవుతుంది.
ఇప్పుడు మళ్ళీ లూప్ ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ నెంబర్లోని ఏం ప్రింట్ అవుతుంది, లాస్ట్గా ఫస్ట్ నెంబర్లో ఏ వాల్యూ స్టోర్ అయ్యింది, 2 స్టోర్ అయ్యింది కాబట్టి కామా 2 వస్తుంది. ఇప్పుడు సమ్లోని ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్, అంటే ఫస్ట్ నెంబర్లో ఏముంది 2 ఉంది, సెకండ్ నెంబర్లో ఏముంది 3 ఉంది, అంటే 2 + 3 = 5 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ మళ్ళీ సెకండ్ నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని అసైన్ చేయడం అంటే ఏంటి, 3 అవుతుంది. ఇప్పుడు సెకండ్ నెంబర్ వచ్చేసి సమ్ అవుతుంది. సమ్ ఎంత ఉంది, 5 ఉంది. సో ఇది వచ్చేసి 5 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లూప్ ఇటరేట్ అయ్యి సో ఈ ప్రింట్ స్టేట్మెంట్లోని ఫస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్లోని లాస్ట్ అసైన్డ్ వాల్యూ ఎంత, 3 కదా. సో కామా 3 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సమ్లోని ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ అంటే ఎంత, 3 + 5 = 8. సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్లోని సెకండ్ నెంబర్ అసైన్ అవుతుంది అంటే 5, అండ్ సెకండ్ నెంబర్లోని సమ్ వస్తుంది. సమ్ ఎంత, 8. అండ్ మళ్ళీ లూప్ రిపీట్ అయ్యి ఫస్ట్ నెంబర్లో లాస్ట్ అసైన్ వాల్యూ ఎంత, 5 కదా. సో కామా 5 అనేది ప్రింట్ అవుతుంది. ఇలా లూప్ రిపీట్ అయ్యి మనం ఎన్ని ఇటరేషన్స్ అయితే ఇచ్చామో అన్ని ఇటరేషన్స్ రిపీట్ అయ్యి ఇలా మనకి ఫెబ్నోకి సిరీస్ అనేది రిజల్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫెబ్నోకి సిరీస్ అంటే ఏంటి. ఫస్ట్ టూ నెంబర్స్ సమ్ అవుతున్నాయి. సమ్ అయ్యాక ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కింద కన్వర్ట్ అవుతుంది, సెకండ్ నెంబర్ అనేది సమ్ అవుతుంది. సో ఇలా వచ్చిన ప్రతిసారి ఫస్ట్ నెంబర్ని మనం ప్రింట్ చేసుకుంటే కాన్సిక్యూటివ్ నెంబర్ అంటే ఇప్పుడు మామూలుగా ఈ సిరీస్లో చూసినా ఏమొస్తుంది, 0 + 1 ఎంత, 1. సో 1 + 1 2. సో 2 + 1 3. సో దెన్ 2 + 3 5. సో ఇది ఫెబ్నోకి సిరీస్ యొక్క లాజిక్ అనమాట. దీన్ని మనం ప్రింట్ చేస్తే మనకి 5 వరకు ఇటరేట్ చేసాం కదా, మనకి 5 వరకు వస్తుంది. కానీ ఇక్కడ మనం 10 ఇటరేషన్స్ ఇచ్చాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఇద్దాము. 5 ఇస్తే ఇప్పుడు ఎలా రన్ అవుతుంది అనేది తెలుస్తుంది. సేమ్ వచ్చింది కదా. సో 5 ఇటరేషన్స్ కాబట్టి ఫస్ట్ ఫెబ్నోకి సిరీస్లోని ఫస్ట్ 5 నెంబర్స్ వచ్చాయి. ఇక్కడ కామా ఉంది కాబట్టి కామా వచ్చింది. మనం కామాలు తీసేసేయచ్చు. మనం కామా తీసేసి రన్ చేస్తే ఇలాగ స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్తో వస్తుంది. అలా కాకుండా నెంబర్లోని మనం ఒక 15 ఇచ్చామనుకోండి, 15 వరకు ఉన్న ఫెబ్నోకి సిరీస్ మొత్తం ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయింది కదా. ఇది ఫెబ్నోకి సిరీస్ యొక్క లాజిక్ బిల్డ్ ఇలా ఉంటుందన్నమాట. Yeah, thanks for your support. Do like, share and subscribe this channel. I hope these videos will helpful. Thank you for your support.